హలో ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఆసరా చేయూత పెన్షన్లకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే ఈరోజు పత్రికా ముఖంగా పబ్లిష్ కావడం జరిగింది. పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను. సో అయితే చేయూత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం గతంలోనే చెప్పిందండి, ఈ యొక్క చేయూత పెన్షన్లను త్వరలోనే పెంచి ప్రజలకు అందిస్తామని చెప్తూనే ఉన్నారనమాట. కాకపోతే ఇంకా కూడా దీని మీద ఎలాంటి అప్డేట్స్ అయితే తీసుకోలేదు గవర్నమెంటు. అయితే తాజాగా మరొక కొత్త విషయాన్ని అయితే వెల్లడించింది. ఈ యొక్క చేయూత పింఛన్ల పంపిణీ విషయంలో మాత్రము కొన్ని మార్పులు అయితే తీసుకుంటున్నామని చెప్తున్నారనమాట. ఇక నుంచి వీరందరికీ కూడా ఇదొక మంచి గుడ్ న్యూస్గా అయితే రాబోతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు పెన్షన్స్ అనేటివి తీసుకోవచ్చు అని చెప్తున్నారనమాట. సో అసలు ఏంటి విషయం అదంతా కూడా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇలాంటి అప్డేట్స్ కొరకు ఇప్పుడే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీడియో కంటే ముందుగానే అప్డేట్స్ ఏమైనా ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అయితే పెడుతున్నాను, తప్పకుండా జాయిన్ అయిపోండి. ఇక్కడ టాపిక్లోకి కనుక వచ్చినట్లయితే, సో ఈరోజు పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ని అయితే ఒకసారి ఫస్ట్ చూద్దామండి. సో ఈ యొక్క చేయూత పింఛన్ల పంపిణీకి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి సమాచారం అనమాట. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు. సో ఒకసారి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఒకసారి చూడండి. రాష్ట్రంలో ముఖ గుర్తింపుతో పెన్షన్లు త్వరలో అమలుకు సెర్ఫ్ సన్నాహాలని చెప్పి ఇక్కడ సమాచారం అయితే అందించారండి. సో తెలంగాణలో ముఖ గుర్తింపు ఫేషియల్ రికగ్నిషన్ విధానం ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇప్పటి వరకు బయోమెట్రిక్ సిస్టమ్ అనేది నడుస్తుందన్నమాట. ఈ బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా వేలి ముద్రలు అనేటివి తీసుకొని పెన్షన్ అనేది ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఖచ్చితంగా ఫేస్ రికగ్నిషన్ అనేది చేయించుకుంటే మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చాలామంది కూడా వేలి ముద్రలు సరిగా పడినటువంటి వాళ్ళ పరిస్థితి గోచనీయంగా మారింది. కాబట్టి వారికి ఈ యొక్క ఫేషియల్ రికగ్నిషన్ విధానం ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తే బాగుంటుందని సెర్ఫ్ రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ప్రత్యేకమైన యాప్ను రూపొందిస్తుంది. వచ్చే నెల లేదా జూన్ నుంచి దీన్ని ప్రారంభించే అవకాశం అయితే ఉంటుందని తెలియజేస్తున్నారు. ఆసరా పథకం కింద రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులకు, అదేవిధంగా ఫైలేరియా, హెచ్ఐవి బాధితులకు, డయాలసిస్ చేయించుకునే వారికి ఇలా మొత్తం 42.96 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ అయితే అవుతున్నాయి. సాధారణ పెన్షన్లకు నెలకు 2016, దివ్యాంగుల పెన్షన్లకు 4016 అయితే ఇస్తున్నారు. ప్రస్తుతం వేలి ముద్రలు తీసుకొని పెన్షన్లను అందజేస్తున్నారు. చాలామందికి వేలి ముద్రలు సరిగా పని చేయకపోవడంతో గ్రామ కార్యదర్శులు, పోస్ట్ మాస్టర్లు, బిల్ కలెక్టర్ల ధృవీకరణ మేరకు సాయం అయితే అందించడం జరిగిందనమాట. సో ఈ విధానంలో లోపభూయిష్టంగా ఉందని, అక్రమ జరుగుతున్నాయని చెప్పి ఫిర్యాదులు అనేటివి పెరగడంతో ప్రభుత్వము ఫేషియల్ యాప్ అయితే ప్రత్యేకమైన ముఖ గుర్తింపు విధానం తేవాలని నిర్ణయించుకుంది. ప్రత్యేక యాప్ ద్వారా అమలు చేయనుంది. దీని ప్రకారం ప్రతి నెల కూడా పెన్షనర్లు ఫోటోలు తీస్తారు. నిజమైన లబ్ధిదారులకి ధృవీకరణ అనంతరం పింఛను పంపిణీ చేస్తారని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారండి. సో అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పటి వరకు తెలంగాణలో పెన్షన్ల పంపిణీ విషయంలో మాత్రం కేవలం ఒకే ఒక వేలి ముద్ర బయోమెట్రిక్ అనేది తీసుకొని మాత్రమే పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. మన పొరుగు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్లను పంపిణీ చేసేది వచ్చేసి సచివాలయం అధికారులు అనమాట. 1వ తేదీ 7 గంటల నుంచే పెన్షన్ల పంపిణీలో పాల్గొంటారు. చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి ఏపీలో పెన్షన్ల పంపిణీ అనేది. సో కేవలం 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని లబ్ధిదారులందరికీ కూడా అన్ని కేటగిరీల పెన్షన్లు అనేవి వెంటనే కూడా శాంక్షన్ అయిపోతాయి అన్నమాట. సో అయితే ఇదే విధానాన్ని మన తెలంగాణలో కూడా ప్రవేశపెట్టాలని తెలంగాణ సర్కార్ అయితే ప్రయత్నిస్తుంది. ఇందుకొరకు ఫేషియల్ రికగ్నిషన్ యాప్ అనేది ఐరిస్ ద్వారా అయితే గుర్తింపు అనేది చేసి పింఛన్ లబ్ధిదారులను సో వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత పెన్షన్ అనేది ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు ఇక్కడ క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ వరకు చేయూత పెన్షన్ల పంపిణీకి సంబంధించి అయితే తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఈ చేయూత ఆసరా పెన్షన్లను ఎప్పటి నుంచి పెంచి ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని మీరు నన్ను అడిగినట్లయితే ప్రస్తుతానికి మనకు ఈ పెన్షన్ల పెంపుకు సంబంధించి ప్రభుత్వము ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదన్నమాట. అయితే ఇస్తున్నటువంటి సామాజిక భద్రతా పెన్షన్లను 2016 నుంచి 4016 రూపాయల వరకు పెంచుతామని చెప్పింది.
అదేవిధంగా దివ్యాంగులకు వికలాంగులకు ఇస్తున్నటువంటి 4016 రూపాయలను 6016 రూపాయలుగా పెంచి ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పేర్కొనడం జరిగిందనమాట. అయితే దీని మీద ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అయితే లేదు. ఒకవేళ ఏదైనా సమాచారం వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా టెలిగ్రామ్ ద్వారా మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. అందువల్ల నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అని చెప్తున్నాను అనమాట. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను, టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకు. ఒకసారి మీరు ఓపెన్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసేయండి, ఓకేనా. సో ఇవ్వండి ప్రస్తుతానికి తెలంగాణలో చేయూత పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి ఒక ముఖ్యమైన అప్డేటు. వచ్చే నెల లేదా జూన్ నుంచి అయితే ఖచ్చితంగా ఐరిస్ యాప్ ద్వారా, అంటే ఒక సపరేట్ ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా అయితే ఇస్తున్నటువంటి పెన్షన్లను అధికారులు ఈ ద్వారా కూడా, అంటే బయోమెట్రికే కాకుండా ఈ యాప్ ద్వారా కూడా పెన్షన్లను పంపిణీ చేసే విధంగా ప్రభుత్వము ఒక మంచి కొత్త విధానాన్ని అయితే తీసుకురాబోతుందని ఇక్కడ అర్థమవుతుంది. సో వీడియోని ఇస్తే లైక్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు వెంటనే తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.